Double digit thousands back. ఫ్రెండ్స్, నా పేరు అఖిల్. మీరు చూస్తుంది అఖిల్ తెలుగు టెక్ ఛానల్. ఇలాంటి కొత్త అప్డేట్స్ నా ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే మీకు నేనే అప్డేట్ తెచ్చినా కానీ మీకు మొబైల్లో ఒక నోటిఫికేషన్ లాగా అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు అఖిల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మన పీసీలో కానివ్వండి లేకపోతే ల్యాప్టాప్లో కానివ్వండి డ్రైవర్స్ని సెర్చ్ చేసి వాటిని ఈజీగా తొందరగా డౌన్లోడ్ చేసుకోవడం. అలాగా జనరల్గా అందరూ ఫేస్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే డ్రైవర్స్ని సెర్చ్ చేయడం అర్థం కాదు. అంటే మన సిస్టమ్కి సంబంధించిన కాంపాక్టబుల్ డ్రైవర్స్ని సెర్చ్ చేయడం అన్నది దాదాపు సరిగ్గా రాదనమాట. ఒకవేళ వచ్చినా కానివ్వండి ఆ డ్రైవర్స్ యూనివర్సల్ డ్రైవర్స్ అన్నవి విడివిడిగా దొరుకుతాయి కదా, అవి సరిగ్గా పనిచేస్తాయో లేవో అన్నది కూడా డౌట్ అనమాట. సో ఇప్పుడు వచ్చిన కొత్త సిస్టమ్స్కి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ సైట్, అంటే ఇప్పుడు డెల్ ఉందనుకోండి, హెచ్పి ఉందనుకోండి, వాటి అఫీషియల్ సైట్లో వాటి యొక్క ఆ సిస్టమ్స్ యొక్క సీరియల్ నెంబర్ కానీ మోడల్ నెంబర్ కానీ టైప్ చేసినట్టయితే వాటికి కాంపాక్టబుల్ డ్రైవర్స్ అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. అదే ఒకవేళ మీకు పీసీ ఉందనుకోండి, మన డెస్క్టాప్ పీసీ ఉందనుకోండి ఇంట్లో, సో వాటిల్లో కానివ్వండి లేకపోతే మీరు ఓల్డ్ ల్యాప్టాప్స్ కానివ్వండి, ఓల్డ్ డెస్క్టాప్స్ కానివ్వండి, మీరు డ్రైవర్స్ కనుక ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అక్కడ వస్తుంది ఇబ్బంది మీకు. ఓకేనా? సో ఆ ఇబ్బంది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అది ఎలాగో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దానికి మీరు ఈజీగా డ్రైవర్స్ డౌన్లోడ్ చేయడానికి మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి డ్రైవర్ ప్యాక్ అని టైప్ చేయండి. ఓకేనా? డ్రైవర్ ప్యాక్ ఆ డౌన్లోడ్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ కనబడుతుంది, ఆ ఫస్ట్ లింక్లోకి వెళ్ళిపోండి. సో ఫస్ట్ లింక్లోకి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మనం ఆడేమంటున్నాడంటే, ఇక్కడ చూసారా డ్రైవర్ ప్యాక్ ఆన్లైన్ ఉందా, సో దాన్ని దాన్ని క్లిక్ చేయండి అనమాట. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది జస్ట్ కేబీలో ఉంటుంది అనమాట. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా ఇది 517 KB అనమాట. నేను స్టార్ట్ డౌన్లోడ్ అని కూడా వేస్తున్నాను. సో ఇది తొందరగానే అయిపోద్ది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి, ఆ అప్లికేషన్ని. ఓకేనా? సో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న వెంటనే అది ఇలా అడుగుతుంది అనమాట, ఇన్స్టాల్ చేయాలా లేదా అన్నది. ఎస్ ప్రెస్ చేయండి ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. అది ఎస్ ప్రెస్ చేసిన వెంటనే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్స్ అన్నది ఇంటర్ఫేస్ అనమాట. సో అక్కడ ఎస్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇది ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ మీకు కింద చూసారా ఎక్స్పోర్ట్ మోడ్ అని కనబడుతుందా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా మీకు మీ సిస్టంలోకి సంబంధించిన డ్రైవర్స్ అన్నిటిని ఇటు కనబడుతుంది అనమాట. ఓకేనా? మీకు ఒకవేళ ఆ డ్రైవర్ అన్నది మీ సిస్టంలో ఉన్నట్టయితే, ఒకవేళ దానికి లేటెస్ట్ వర్షన్ కనుక వచ్చినట్టయితే అప్డేట్ అని చూపిస్తుంది. సో ఇలాంటి అప్డేట్ ఉన్నాయి కదా డ్రైవర్స్కి, ఆ డ్రైవర్స్ అన్ని నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఓల్డ్ వర్షన్స్ అనమాట. న్యూ వర్షన్స్ని అప్డేట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ అసలుకి మనకు కావాల్సిన డ్రైవర్ ఏమీ లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని కనబడుతుంది అనమాట. ఓకేనా? సో అది మీరు ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే అన్నీ క్లిక్ చేసుకుని, సో ఇది ఆల్రెడీ అన్నీ క్లిక్ చేసి ఉంది, అన్నీ సెలెక్ట్ చేసి ఉంది. సో మీరు ఇవన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే యూటిలిటీస్ అనమాట. .NET ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్కి .NET ఫ్రేమ్వర్క్ కానివ్వండి, డైరెక్ట్ ఎక్స్ కానివ్వండి, కొన్ని గేమ్స్కి డైరెక్ట్ ఎక్స్, కొన్ని సాఫ్ట్వేర్కి .NET ఫ్రేమ్వర్క్, ఇవన్నీ మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ యూటిలిటీస్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోమని రికమెండ్ చేస్తుంది. సో కావాలంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇవి వచ్చేసరికి ఏంటంటే మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ అనమాట, నెట్వర్క్ కార్డ్ అప్డేట్స్ అనమాట. నెట్వర్క్ కార్డ్ అంటే మన డ్రైవర్ ఉంది కదా, మన వైఫై డ్రైవర్ కానివ్వండి, ల్యాన్ పోర్ట్ డ్రైవర్ కానివ్వండి, వాటి యొక్క అప్డేట్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ ఎవ్రీథింగ్ అని ట్యాప్ చేసినట్టయితే అన్నీ ఈ ఎసెన్షియల్ డ్రైవర్స్ కానివ్వండి, డ్రైవర్ అప్డేట్స్ కానివ్వండి, డ్రైవర్ యూటిలిటీస్ కానివ్వండి, అన్నీ మనకి డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇదేంటంటే నెట్ నుంచి డౌన్లోడ్ అవుతాయి, మీకు నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇన్స్టాల్ ఎవ్రీథింగ్ కొట్టిన వెంటనే మీకు నెట్ కనెక్ట్ అయి ఉంటే ఒక్కొక్కటి నెట్ నుంచి డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అది
సో ఈ యొక్క డ్రైవర్ ప్యాక్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే చిన్న చిన్న మనకి బాగా యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ కూడా రికమెండ్ చేస్తుంది అనమాట ఇన్స్టాల్ చేసుకోమని. స్కైప్ కానివ్వండి, మ్యూటరెంట్ కానివ్వండి, మ్యూజిక్ ప్లేయర్ కానివ్వండి, ఫోటోషాప్ లాంటివి, జిప్, 7-zip, ఒపేరా బ్రౌజర్సు. సో ఇలాంటివన్నీ మనకి బేసిక్గా ఉంటాయి కదా, ఆ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా రికమెండ్ చేస్తుంది. కావాలంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే వద్దు. సెక్యూరిటీ వచ్చేసరికి ఏంటంటే కొన్ని మన దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి వద్దు, వాటిలో వనరబిలిటీస్ అంటే అవి అంత మంచి కావు, హానికరం అని చూపిస్తుంది. సో అని చూపించిద్ది కానివ్వండి, అంతగా ఏం అవసరంలా. ఓకేనా. ఈ డయాగ్నోస్టిక్స్ వచ్చేసరికి ఏంటంటే మన సిస్టమ్ గురించి అన్ని డీటెయిల్స్ అనమాట. మన మ్యానుఫ్యాక్చర్ ఎవరు, మోడల్ నెంబర్ ఏంటి, మన సిస్టము, మదర్ బోర్డు టైప్ ఏంటి, వర్షన్ ఏంటి, బయోస్ వర్షన్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, చిప్ సెట్ ఏంటి, డిస్ప్లే ఎంత, మల్టీమీడియా ఏంటి, స్టోరేజు, పార్టీషన్సు, ఇన్పుట్, మొత్తం అన్ని డీటెయిల్స్ మన సిస్టమ్కి. ఇప్పుడు మనం ఏదైతే సిస్టంలో ఈ యొక్క ఫైల్ని రన్ చేసామో ఆ ఫైల్కి సంబంధించిన, ఆ సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకు చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక్క డ్రైవర్సే కాకుండా మనకి యూటిలిటీస్, సాఫ్ట్వేర్స్ అనమాట, బేసిక్ సాఫ్ట్వేర్సు, సెక్యూరిటీ కూడా ఇస్తుంది. ఆల్రెడీ ఏమన్నా అన్సెక్యూర్డ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ అయి ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ డయాగ్నోస్టిక్స్ వచ్చేసరికి మీకు అన్ని డీటెయిల్స్, మీ సిస్టమ్ గురించి అన్ని డీటెయిల్స్ అన్నది మీకు చూపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు డ్రైవర్స్ని ఈజీగా వెతుక్కోకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.